ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని వద్దకు రండి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఆమేన్. చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలను ప్రాణంగా ప్రేమిస్తారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తారు. ఇదంతా మనుషుల మధ్య ఉండే ప్రేమ. ఈ లోకంలో మనుషుల మధ్య ఉండే ప్రేమ శాశ్వతంగా ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ వారి ప్రేమలో మార్పు వస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు పెద్దవారవుతున్నప్పుడు వారి ప్రేమలో మార్పు వస్తుంది. కాబట్టి మనుషులు చూపించే ప్రేమ నిజమైంది కాదు. మనుషుల మధ్య ఉండే ప్రేమ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ మారదు, ఎందుకంటే నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు శత్రువులుగా మారిపోతుంటారు. ప్రేమ దాని స్వభావాన్ని ఎలా మార్చుకుంటుంది? ద్వేషంగా మారే ప్రేమ నిజమైంది ఎలా అవుతుంది? దేవుని ప్రేమ మాత్రమే నిజమైంది, శాశ్వతమైంది. దేవుడు తన పోలికతో, తన స్వరూపంతో, తన స్వహస్తాలతో చేసుకున్న మనిషిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. ఇంకా చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మన పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు. అలాంటి దేవుని ప్రేమను కాదని ఈ లోక ఆశలకు ఆకర్షితులై ఈ లోకంతో స్నేహించి దేవునికి దూరమైన మనుషులు తన దగ్గరకు రావాలని దేవుడు తన సేవకుల ద్వారా ఎన్నో సందేశాలను పంపిస్తున్నాడు. వాటిని విని దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే చర్చికి వెళ్ళి కూర్చోవడం కాదు. చర్చికి వెళ్ళి కూర్చొని నిద్రపోతూ ఉంటే, లేదా ఈ లోకం గురించి ఆలోచిస్తూ ఉంటే అది దేవుని దగ్గరికి వెళ్ళినట్టు కానే కాదు. వాడుకగా చర్చికి వెళ్ళడం, వాడుకగా బైబిల్ చదవడం, వాడుకగా ప్రార్థన చేసుకోవడం మంచిదే. కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా వాడుకగా చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం వల్ల దేవుణ్ణి సంతోషపెట్టలేం. ఆచారపరమైన భక్తి వలన మనం దేవుని గురించి తెలుసుకోలేం. మన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవునికి మన మనసులో చోటు ఇవ్వాలి. ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుని గురించి పరిశీలనగా మనం